నౌ కమింగ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ లోని సో చాలా వరకు లీకింగ్ వల్ల గానీ ఎక్కువ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ సో Yeah. లైక్ గెలాక్టోసిల్ గానీ అలాంటి వాళ్ళకి ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ ట్రీట్మెంట్ ఏముంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మదర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. కరెక్ట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, కరెక్ట్ క్యాచింగ్ అండ్ లాచింగ్ అంటాం. అంటే నిపుల్ పొజిషన్ అండ్ బేబీ లాచింగ్ అనేది కంప్లీట్ గా ఉండాలి. హాఫ్ లాచింగ్ అయితే ఏమవుద్దంటే బేబీ నిప్పుల్ కొరుకుతూ పాలు తాగుతుంది. సో క్రాక్స్ వస్తాయి. ఫుల్ లాచింగ్ ఏంటంటే ఏరియాలో కూడా బేబీ మౌత్ లో ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి నిప్పుల్ కొరకడం అది జరగదు బేబీ. సో ఏంటి క్రాక్స్ అవి రావు. లైక్ ఈ పార్ట్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా బేబీ మౌత్ అనుకుంటే దిస్ ఇస్ ద బ్రెస్ట్, బేబీ మౌత్ ఇదంతా కవర్ చేయాలి. ఇది ఒక్కటే కవర్ ఇలా ఇలా చీకింది అనుకో బేబీ, ఇక్కడ క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ రావడం వల్ల ఇన్ఫెక్షన్ దీని నుంచి లోపలికి వెళ్తాయి. వెంటనే గడ్డలు ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో గడ్డలు వచ్చిన రాకుండా, అందుకే రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ కరెక్ట్ పొజిషన్, కరెక్ట్ క్లాచింగ్ ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఎట్టి పరిస్థితిలోనూ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకూడదు. మీకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా డూ నాట్ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్లెస్ అంటిల్ యూ డాక్టర్ అడ్వైజ్ యూ టు స్టాప్. అండ్ నో డాక్టర్ విల్ అడ్వైజ్ యూ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్ ఎనీ కాస్ట్. WHO చెప్పేది కూడా అదే. యాప్సెస్ వచ్చినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపొద్దని చెప్తున్నారు. సో ఎంటీ చేయాలి బ్రెస్ట్ ని. సరే బేబీ తాగట్లేదు అయినా కూడా మీరు ఎంటీ చేసేసి ఒక బాటిల్ లో ఫిల్ చేసి ఉంచుకో. ఎంటీ చేయకపోతే డెఫినెట్ గా డక్ట్స్ బ్లాక్ అయ్యి మీకు గడ్డలు ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూస్తే గనక మనకి ఈ ఏరియాలో ఎక్కువ ఎక్కడ అక్క వచ్చేది అంటే ఫ్యాట్ లోనా లేకపోతే మజిల్ టిష్యూలోనా ఈ పార్ట్? సో ఇది గ్లాండ్స్ అన్నమాట. ఈ వైట్ కనిపిస్తున్న మిల్క్ డక్ట్స్. ఓకే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో దీస్ ఆర్ ద డక్ట్స్. ఇందులోంచి మనకి మిల్క్ వస్తుంది ఇట్లా. సో ఇవి ఇక్కడ బ్లాక్ అయింది అనుకో, ఇక్కడ మనకి స్వెల్ అయిపోతుంది. సో ఇట్ ఇంక్లూడ్ బోత్ ద గ్లాండ్ అండ్ ద ఫ్యాట్. ఓకే. సో మీకు ఇక్కడ మల్టిపుల్ లీషన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ పింక్ కలర్ అంతా గ్లాండ్, ఎల్లో కలర్ అంతా ఫ్యాట్. పింక్ కలర్ లో యుల్ హ్యావ్ క్యాన్సర్స్. ఇది క్యాన్సర్ గడ్డ. ఇవి నార్మల్ సిస్ట్ అన్నమాట. కొన్ని గడ్డలు ఉంటాయి చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళు అవేం అవ్వవు. సో మల్టిపుల్ లీషన్స్ ఉంటాయని జస్ట్ ఇది ఇండికేషన్ ఆఫ్ అంటే అన్ని ఎలాంటి లీషన్స్ ఈ లేయర్స్ లో ఎక్కడెక్కడ రావచ్చు ఎలా రావచ్చు అనేది మోడల్ అన్నమాట. బాగుంది. పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా సింపుల్ గా అర్థం అవుతుంది. లేకపోతే వాళ్ళకి ఫ్యాట్ ఆ టిష్యూ అంటే ఇంకా వాళ్ళకి. సో ఇంకోటి ఎక్సర్సైజెస్ ఆఫ్ బ్రెస్ట్ అంటే చేయడం వల్ల సర్క్యులేషన్ పెరిగి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి లంప్ ఫామ్ అయింది అంటే మీరు అర్థమైపోతుంది లైక్ హెవీగా ఉంది బ్రెస్ట్, పాప పాలు తాగలేదు, బ్రెస్ట్ హెవీగా ఉంది, వెంటనే ఎంటీ చేసుకోవాలి. ఎంటీ చేసుకొని మిల్క్ అంతా పాప తాగితే తాగుతుంది, లేదా డిస్కార్డ్. మామూలుగా అయితే లీక్ అయిపోతుంది మిల్క్ అనేది, కూడా సరిపోదు ఇంకా లోపల అక్యుములేట్ అయిపోతుంది. సో మొత్తం ఎంటీ చేసుకోవాలి. లైక్ హాట్ వాటర్ బాత్ చేయొచ్చు, హాట్ కంప్రెషన్ చేయొచ్చు, కోల్డ్ కంప్రెషన్ కూడా చేయొచ్చు. వన్స్ మీకు గడ్డ ఫామ్ అయిపోతే అక్కడ అంతా వేడిగా అయిపోతుంది. కోల్డ్ కంప్రెషన్ చేయొచ్చు. ఫైనల్ గా ఏం చేయాలంటే ఎంటీ చేయాలి. గడ్డలు ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మనకి మోడర్న్ గా బ్రెస్ట్ పంప్స్ వచ్చాయి. పంప్స్ యూస్ చేసి ఎంటీ యూస్ చేసి ఆ మిల్క్ బాటిల్స్ అవి తర్వాత మీ బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ప్రతిసారి మీరు పట్టలేరు కాబట్టి లీక్ అయినప్పుడు. అండ్ ఓన్లీ ఒక్క బ్రెస్ట్ నుంచే పట్టకుండా బోత్ బ్రెస్ట్ ఆల్టర్నేట్ చేస్తూ పడతా ఉంటే మీకు ఒక దాంట్లో బ్లాక్ అవడం, లీక్ అవడం అట్లాంటివి సరిపోతాయి. సో ఇప్పుడు ఏదైనా పెయిన్ వస్తే పారాసెటమాల్ వేసిస్తారు అక్క. సో అలాంటివి ఏమైనా రిలీఫ్ అయ్యే అవకాశం ఉందా? లైక్ చాలా మంది లేమ్ పీపుల్ అంటే వాళ్ళకి తెలియదు ఇంకా పారాసెటమాల్ పెయిన్ వస్తే పారాసెటమాల్ అన్నమాట. కొంచెం వేడిగా అనిపించిన పెయిన్ వస్తే పారాసెటమాల్ వేయొచ్చు, అయినా తగ్గట్లేదు ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫస్ట్ అయితే మీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి బేసిక్. ఎందుకంటే అది యాప్సెస్ అయి ఉండొచ్చు. ఎన్ని పారాసెటమాల్ ఎన్ని యాంటీబయాటిక్లు ఇచ్చినా యాప్సెస్ ఉంటే, యాప్సెస్ అంటే చీము పట్టేయడం, చీము తీస్తే గానీ అది తగ్గదు. సో రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మనం అల్ట్రాసౌండ్ మీకు చూపిస్తాను, అల్ట్రాసౌండ్ గైడెడ్ గా మనం నీడిల్ పెట్టి తీసేయచ్చు. అట్లా కాకుండా మరీ పెద్దదైపోయి ఉంటే చిన్న గంటు పెట్టి సర్జరీ చేసి తీయాలి. మరి చేయాలా అండి సర్జరీ అంటే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే సెప్సిస్ లో ల్యాండ్ అయిన పేషెంట్స్ కూడా నేను చూసాను. సివియర్ సెప్సిస్ అంటే పస్ అక్కడ ఒక్క రొమ్ము దగ్గర ఉండకుండా బాడీలోకి ఎంటర్ అయిపోయిన కేసెస్ చూసాను. సో ఎప్పుడు సర్జరీ అంటే భయపడతారు, కానీ సర్జరీ వల్లే అక్కడ ప్రాబ్లం లైఫ్ సేవింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. యాప్సెస్ అంటే ఇంకా సర్జరీ ఆర్ ఇప్పుడు నేను చెప్పినట్టు నీడిల్ పెట్టి తీసుకోవచ్చు ఎర్లీ స్టేజ్ లో. అందుకే మీరు పారాసెటమాల్ యాంటీబయాటిక్ లేస్ తర్వాత ఎప్పుడు వస్తే కష్టం బేసిక్లీ తగ్గవు. ఏదో ఆ టైంకి రిలీఫ్ ఇవ్వచ్చేమో బట్ అసలు తగ్గవు.